ఆ మూలాన్ని, ఆ సోర్స్ని గుర్తించింది ఎవరు? బుద్ధి. కాబట్టి ఈ బుద్ధి దానికంటే సూక్ష్మమైంది. అందుకనే మన ఋషులు ప్రపంచం మీద పరిశోధన చేసి చేసి ఒక స్థాయికి వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రపంచం మీద ఎన్ని పరిశోధనలు జరిపినా చివరికి ఆ పరిశోధనలు నా బుద్ధి నుండే మొదలవుతుంది. కాబట్టి నా బుద్ధి కంటే గొప్పదేం కాదు ఈ ప్రకృతి, నా బుద్ధి చాలా గొప్పది. ఈ బుద్ధి గొప్పదైనటువంటి దాన్ని ఎవడు పెట్టాడని లోపలికి అంతర్ముఖులై దాని మీద పరిశోధన మొదలుపెట్టారు. అందుకనే మన ఋషులు అంతర్ముఖులై పరిశోధన మొదలు పెట్టారు. ఈనాడు సైంటిస్టులు బహిర్ముఖులై పరిశోధన చేస్తున్నారు. అందుకనే వీళ్ళందరూ కూడా వస్తువు మీద పరిశోధన చేస్తున్నారు. మన వాళ్ళు వాస్తవికత మీద పరిశోధన చేశారు. వీళ్ళు పదార్థం మీద పరిశోధన చేస్తున్నారు, మన వాళ్ళు యథార్థం మీద చేస్తున్నారు. వీళ్ళందరూ రూపం మీద చేస్తున్నారు, మన వాళ్ళు స్వరూపం మీద చేశారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ సైంటిస్టులకి మన ఋషులకి తేడా ఏంటంటే, ఈ సైంటిస్టులు పరిశోధన చేస్తూనే ఉంటారు, ఆగదు. కానీ మన ఋషులు పరిశోధన చేశారు, పూర్తి చేశారు. అందుకనే బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सह ब्रह्मणा विपश्चितेति. ఒక అద్భుతమైనటువంటి డిస్కవరీ అండి. ఋషి ప్రపంచం మొత్తాన్ని ఒకసారి ఆలోచన చేశారు. అరే ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది, అసలు ప్రపంచం అంటే ఏంటి ఒక్కటి గుర్తించండి. అసలు ప్రపంచం అంటే ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, గమనించండి. మీరు నన్ను చూస్తున్నారు అని అంటే చూడబడే మీరు, చూసే మీరు, చూడబడే నేను ఎక్కడ గుర్తింపు పొందుతున్నాం ఒక దగ్గర ఆలోచించండి. మీరు నన్ను ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నారు, మీరు అక్కడ ఉన్నారు, ఇది రెండూ ఓకే, నో డౌట్. కానీ మీరు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటే చూపు అనేది కుదరదు. నన్ను మీరు స్టేజ్ మీద మాత్రమే అంత దూరంగా ఉండి చూస్తే చూపు కుదరదు, అది దర్శనం కాదు. ఎంత దూరంలో ఉన్నా ఒకసారి నా కంటికి కనపడితే నా కంటికి కనబడ్డ వస్తువు నా లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీ లోపల ఉంటాను, మీ లోపల రెండు ఉంటుంది, ఒకటి చూసే మీరు, రెండు చూడబడే నేను. ఇది లోపల జరిగే వికల్పం. ఆ విభజన లేకపోతే దర్శనం అనేది కుదరదు, చూడలేం. నేను బయటే ఉండిపోతే ఇప్పుడు మీ లోపలికి నేను దూరలేదంటే మీ కళ్ళు నన్ను చూస్తూ ఉంటాయి, కానీ మీరు ఎక్కడో ఉంటారంతే. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు దాన్ని. కాబట్టి నన్ను మీరు చూడాలి అని అంటే ఇంత దూరంగా ఉంచుకుంటే చూడలేరు. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తున్నప్పుడు మీ కనుపాప ఉంటుంది కదా లోపల నల్లగుంటు, దాంట్లో మీరు కనుక నన్ను చూస్తుంటే ఇదిగో ఈ కాషాయ వస్త్రము, ఈ ముఖము, ఇవన్నీ కనబడుతూ ఉంటుంది చిన్న బొమ్మగా. కానీ గుర్తుపెట్టుకోండి, కనుపాప మీద చిన్న బొమ్మ కనబడుతుంది, కానీ లోపల రెటినాలో పిక్చర్ జరుగుతుంది లోపల, అందులో చాలా పెద్ద రూపం కనబడుతుంది. ఇంకా లోపలికి వెళితే ఆ మెమరీలో, ఆ చిత్తంలో, లోపల అంతఃకరణలో నేను యథాతథంగా కనబడుతూ ఉంటాను, నన్ను మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి నన్ను చూడడం అంటే బయట మాత్రమే కాదు, బయట కనిపించే దాన్ని మీరు లోపల తెచ్చుకోగలిగితేనే చూడగలరు. ఇప్పుడు నిజమైన చూపు బయట చూప, లో చూప? లోపల చూస్తేనే చూపు. లోపల చూడగలిగితేనే చూడగలం, బయట మాత్రం ఉండిపోతే చూడలేము. ఇప్పుడు అలాగనే ఒక మంచి లడ్డు ఉంది, ఎలా ఉంది అని అంటే బాగుంది, దాన్ని మీకు ఇవ్వట్లే మీ చేతికి, చూసారండి ఎలా ఉందో, బాగుందండి అంటారు. కాదు ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉందో ఏం చెప్పమంటారండి, మీకు చేతికి ఇస్తే చెప్తాం, ఓ అప్పుడు ఇచ్చాం, ఇవ్వగానే నోట్లో వేసుకున్నాడు, అదేంటండి నోట్లో వేసుకున్నారు, అరే ఎలా ఉందో చెప్పాలంటే నోట్లో వేసుకోవాలి. అంటే వస్తువు బయట ఉండిపోతే దూరంగా ఉంటుంది, చెప్పలేము. అది నా లోపలికి వచ్చేయాలి. అది శబ్దం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, కంటి ద్వారా కానీ, వాసన ద్వారా కానీ, దేని ద్వారా, ఒక ద్వారా. అందుకనే దానికి పేరు ద్వారం, అందుకనే ద్వారా అన్నారు. ఇది ఒక ద్వారం, కళ్ళు ఒక ద్వారం, ప్రపంచాన్ని చూపించడానికి కళ్ళు ఒక ద్వారం, శబ్దాన్ని వినడానికి చెవి ఒక ద్వారం. అందుకనే ఇవన్నీ ద్వారాలు.
అందుకే దాన్ని భగవద్గీతలో చాలా అద్భుతంగా చెప్పారు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయేదాకా ఏం చేస్తాడంటే ఈ ద్వారాలన్నీ తెరిచిపెట్టుకుని ఉదయం లేస్తే రాత్రి దాకా దీన్ని వినడం, చూడడం, తినడం, మనడం, మాట్లాడడం, అవి ఇవి అన్ని చేస్తూ ఈ ద్వారాల్లోకి అన్నిటిని పంపిస్తున్నాడు. అంతే పంపించి లోపల పెట్టుకున్నాడు. అన్నిటిని పెట్టుకుని విన్నది, చూసింది, మాట్లాడింది, తిన్నది, నడిచింది అన్నింటినీ లోపల పెట్టుకుంటాడు. ఇవన్నీ అనుభవాల రూపంలో తయారవుతుంది. ఆ అనుభవాలని ఏది కావాలో, ఏది తనకిష్టమో దగ్గర పెట్టుకుంటాడు. అక్కర్లేనివి డిలీట్ చేస్తూ ఉంటాడు, కొడుతూ పోతుంటాడు. అవి డిలీట్ అవుతుంటాయి. అవసరమైనవన్నీ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయింది ఏమవుతుంది తెలుసా అండి, లోపల స్టోరేజ్ లో ఉంటుంది. వాటినే సంస్కారము అని అంటారు. ముందు మెమరీలోకి ఎక్కుతుంది, ఆ తర్వాత అది సంస్కారం అవుతుంది. ఆ లోపల ఉండిపోతుంది. దాన్ని వాసన అంటాం. మళ్ళీ మనకు ఎప్పుడైతే ఖాళీగా కూర్చున్నామో వాటిని తెచ్చుకుంటాం, గుర్తు తెచ్చుకుని, అబ్బా ఆ రోజండి మంచి వంకాయ పప్పు పెట్టారండి, వంకాయ పచ్చడి పెట్టారండి, గుత్తి వంకాయ కూర పెట్టారండి, ఎంత బాగుందో. కొంతమందిని చూడగానే వెంటనే ఏమండి చింతాకు పప్పు చాలా బాగుందండి వాళ్ళంటాం వెంటనే. ఎందుకనంటే వాళ్ళు చూడగానే అది పెట్టారు కాబట్టి దాంతో వాళ్ళు గుర్తు తెచ్చుకుంటాం. ఎలా? లోపల ఉంది వాసన, సంస్కారం. అసలు మన జీవితం అంటే ఇంతే. బయట ఉన్నదాన్ని ద్వారాల గుండా లోపలికి తెచ్చుకోవడం, ఇది కావాలి, ఇది వద్దు. అది లోపల ఎవరండి డిసైడ్ చేసేది తెలుసా? ఇది నాకు కావాలి, ఇది వద్దని డిసైడ్ చేసేది ఎవరు తెలుసా? నేను కాదు, నా చేత చేయిస్తుంది. ఎవరు తెలుసా? అది రాగము, ద్వేషం అనేది. రాగం ఏం చేస్తుంది? తన లిస్టులోకి పడేసుకునేవన్నీ పడేస్తూ పోతుంది. ద్వేషం ఏం చేస్తుంది? తన లిస్టులో పడేవన్నీ పడేస్తుంది. మనం అన్ని కూరగాయలు కొన్నప్పుడు మార్కెట్లో అన్ని కలబోసి ఒక సంచిలో తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇంట్లో ఆ సంచి అంతా ఇంట్లోకి తీసుకొచ్చి బోర్లు ఇస్తారు. పచ్చిమిర్చి పచ్చిమిర్చిగా ఏరుతారు, అల్లం అల్లంగా ఏరుతారు, టొమాటాలు టొమాటాలుగా ఏరుతారు, మునక్కాడగా ఏరుతారు. అన్నింటినీ వేరువేరుగా వేరు పెడతాం. అలాగనే లోపల ఇన్ని ద్వారాల గుండా లోపలికి వెళ్ళినటువంటి దాన్ని అంత కలబోసి ఉంటుంది. దాన్ని రాగము, ద్వేషం అనే ఇద్దరు ఏం చేస్తుంటారు? నన్ను పట్టుకుని రాగం లిస్టులోకి కొన్ని, ద్వేషం లిస్టులోకి కొన్ని నెడతారు. ఈ ద్వేషం లిస్టులోకి నెట్టినంతా డిలీట్ చేస్తూ పోతుంటారు. వాడిని చూసి వాడిని గుర్తు పెట్టుకోదు, వాడి గురించి ఎక్కువ మాట్లాడదాం, చిచ్చి తీసేస్తారు, డిలీట్. ఇలాంటి అబ్బో ఎంత మంచివాడు, అసలు మర్చిపోలేవండి బాబు, ఎంత అభిమానిస్తాడు. ఇది ద్వేషం, ఇది రాగం కాడనమాట. ఇది మిస్టర్ రాగా, ఇది మిస్టర్ ద్వేష. వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇదే జరుగుతుంది లోపల. మనం దాని వశంలోకి వెళ్ళిపోయాం. అందుకనే మనకు కూడా ఇది ఇష్టము, అది అయిష్టము, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇవన్నీ మనలోకి వచ్చిస్తున్నాయి. సో మనం అది ఆడించినట్లు ఆడుతున్నాం. అందుకనే సుఖం వచ్చినప్పుడు దాన్ని నెత్తి మీద వేసుకుంటున్నాం. నౌ ఐ యామ్ హ్యాపీ స్వామి. ఎలా ఉన్నావయ్యా? హౌ ఆర్ యు అంటే ఐఎమ్ సో హ్యాపీ, మార్వెలస్, హ్యాపీగా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో అడుగుతాం, ఎలా ఉన్నావయ్యా అంటే అంట ఏమిటి ఇలా చేయి పెట్టి ఇలా ఊపుతున్నాడని చూస్తాం. ఏంటంటే సో అలాగా. ఒక్కోసారి అలా ఉంది, ఒక్కోసారి ఇలా ఉంది. చల్తాయి స్వామీజీ, అలా ఏదో పోతుంది, నడుస్తుంది, ఠీకే. కొన్ని సందర్భాలు అడిగితే ఏమోనండి అంత వరస్ట్గా ఉంది, అసలు తట్టుకోలేకపోతున్నాను. ఈ అనుభవాలు మూడు. ఒకటి చాలా బాగుంది, ఒకటి అసలు ఏమీ బాగులేదు, మూడోది ఓకే అటు దాకా ఇటు దాకా ఉంది, తెలుతాయి సో. కాబట్టి ఇక్కడ ఏ అనుభవాలు లోపల మనస్సులో. అందుకనే మన ఋషులు ఏం చేశారంటే ప్రపంచము అని అంటే అక్కడ కాదు, వాటన్నిటిని లోపల తెచ్చుకొని చూసేటువంటి ప్రపంచమే నిజమైన ప్రపంచం. ఎత్ర జగతః ఉపలబ్ధి స్థానం భవతి తత్ర ఏవ జగతః అధిష్టానస్యాపి ఉపలబ్ధి స్థానం భవతి అని ఆదిశంకరులు వారు అద్భుతమైన నిర్వచనం ఇస్తారు. ఎక్కడైతే మీరు నన్ను చూస్తున్నారో, ఎక్కడైతే